నారాయణ మెడికల్ కాలేజ్లో రోబోటిక్ సర్జరీని ప్రారంభించిన మంత్రి ఫౌండా చైర్మన్ మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికిన వైద్యులు మంత్రి నారాయణ పాయింట్స్. రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుంది. శస్త్రచికిత్సలో అనేకమైన మార్పులు వస్తున్నాయి. దాని దృష్టిలో పెట్టుకుని నారాయణ మెడికల్ కాలేజ్లో రోబోటిక్ సర్జరీని ప్రారంభించారు. పెద్ద నగరాలకే పరిమితమైన రోబోటిక్ను తక్కువ కాలంలో సిద్ధం చేసిన వైద్యులకు అభినందనలు. త్వరలోనే ఆర్త్ రోబోటిక్ కూడా అందుబాటులోకి వస్తుందని, రోబోటిక్ సర్జరీల వల్ల చాలా లాభాలు ఉన్నాయని, అవసరమైన వాళ్ళు రోబోటిక్ సర్జరీని ఉపయోగించుకోవాలని, క్యాన్సర్ యూనిట్ ని కూడా అత్యాధునిక వైద్య పరికరాలతో త్వరలో ఏర్పాటు చేస్తున్నారు. లాభాపేక్షను పక్కన పెట్టి మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. నారాయణ మెడికల్ కాలేజీలో ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ గారికి మరియు ప్రిన్సిపాల్ గారికి మరియు డాక్టర్లకి నాన్ టీచింగ్ అందరికి కూడా నేను నిజంగా అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ సంబంధించి రోబోటిక్ని ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా అంటే ఈరోజు టెక్నాలజీ మారిపోతుంది, రోజు రోజుకి లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. సర్జరీస్లో అనేకమైన మార్పులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ జనరల్ది అటు ఆర్థో రెండు చేయాలని నిర్ణయించి ఈరోజు జనరల్ది అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బహుశా మరొక 1 month 2 monthsలో ఆర్థోకి సంబంధించి కూడా స్టార్ట్ చేయడానికి నిర్ణయించి దాని మీద ముందుకు పోతున్నారు. అటు ఎవరైతే ఈరోజు మేనేజ్మెంట్ ఉండారో మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం పెద్ద నగరాల్లో చేస్తున్నటువంటి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ సిస్టమ్ని ఈరోజు నెల్లూరు అనేది ఆల్మోస్ట్ 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్. ఈరోజు 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్లో ఇంట్రడ్యూస్ చేశారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. దీనివల్ల ఈరోజు మెడ్పోర్ట్ అనే రోబోటిక్ దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీనివల్ల అనేక పేషెంట్కి లాభాలు ఉంటాయి, అనేక బెనిఫిట్స్. ఎందుకంటే చాలా యాక్యురేట్గా ఏ పార్ట్లో అయితే సర్జరీ చేయాలో ఆ రోబోటిక్ ఆర్మ్స్ పోయి కరెక్ట్గా ఆ పార్ట్లోనే చేస్తాయి. దానివల్ల బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ జనరల్గా చేసేదానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుందో, ఆ కట్ చేసే చాలా తక్కువ ఉంటుందో, రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. ఆల్రెడీ 3 సర్జరీస్ చేశారు ఇక్కడ. 24 hours వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేశారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇన్ షార్ట్ పీరియడ్లో వాళ్ళ వర్క్కి వెళ్ళిపోవచ్చు. 1 day 2 days. ఈరోజు చేయాలంటే దీంట్లో మామూలుగా జనరల్గా ఏంటంటే అనేక సర్జరీస్, ఈవెన్ కిడ్నీ కానీ లివర్ కానీ తర్వాత అబ్డామిన్, ప్రతి సర్జరీ ఆల్ సర్జరీస్ దే కెన్ డూ. అలాంటి సిస్టమ్ని తీసుకొచ్చారు. దీన్ని అందరూ ఎవరైతే ఈ ప్రాబ్లం ఉందో సర్జరీస్ చేయించుకుంటారో వాళ్ళందరూ ఆ డాక్టర్ని వాళ్ళని కన్సల్టెంట్ చేసి వాళ్ళని యాక్చువల్గా ఈ సర్జరీలు దీన్ని ఉపయోగించుకోవాలని, రోబోటిక్ సర్జరీ ఏదైతే నారాయణ మెడికల్ కాలేజీలో పెట్టారో దాన్ని అందరూ అవసరమైన వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలని నేను యాక్చువల్గా కోరుకుంటున్నాను. మరొకసారి డాక్టర్లందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. షార్ట్ పీరియడ్లోనే మేనేజ్మెంట్ చెప్పంగానే షార్ట్ పీరియడ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీలైన తొందరలో ఆర్థో రోబోటిక్ కూడా తెమ్మని చెప్పాం. అదేవిధంగా క్యాన్సర్ యూనిట్, లేటెస్ట్ క్యాన్సర్ యూనిట్ కూడా ఆ ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. బహుశా అది ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పటికి అవుతుంది? జూలై కల్లా ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. దాన్ని కూడా నారాయణ మెడికల్ కాలేజీలో ఈరోజు, ఎందుకంటే అందరికీ తెలిసిందే, ఒకప్పుడు క్యాన్సర్ అనేది వస్తే తెలిసేది కాదు. వాళ్ళకి 4th stage వచ్చో 3rd stageకి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైనప్పుడు డాక్టర్ల దగ్గరికి పోతే చూసుకో